టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదైతే బెయిల్కు పోలీసులు అభ్యంతరం చెప్పడం లేదు. షరతులు మాత్రమే కోరుతున్నారు. మామూలు కేసులైనా సరే వైఎస్ఆర్సీపీ నేతలకు మాత్రం బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టును కోరుతున్నారు. పోలీసుల భిన్న వైఖరిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసే వ్యక్తులు ఉన్న విషయంలో వెలుగులోకి వస్తోంది. ఏపీలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే తరహా కేసుల్లో భిన్న వైఖరిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో అస్మిత్ రెడ్డికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈ కేసు విచారణ సమయంలో పోలీసులు ఎక్కడా కూడా ముందస్తు బెయిల్ను వ్యతిరేకించలేదు. కేవలం షరతులు విధించాలని మాత్రమే కోరారు. అదే సమయంలో ఈవీఎం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేస్తున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను మాత్రం పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. వాస్తవానికి ఆ కేసులో పిన్నెల్లిపై హత్యాయత్నం ఆరోపణలు లేవు. కానీ టీడీపీ అభ్యర్థి అస్మిత్ పై హత్యాయత్నం ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా పోలీసులు అస్మిత్ విషయంలో ఒక రకంగా, పిన్నెల్లి విషయంలో మరో రకంగా వ్యవహరించారు. పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. పిన్నెల్లి విషయంలో పోలీసు ఉన్నతాధికారుల చర్యలు అసాధారణంగా ఉన్నాయి. అందుకు ఆదివారం హైకోర్టులో జరిగిన పరిణామాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఫిర్యాదుదారుగా ఉన్న పోలీసు తరపున ఓ ప్రైవేటు న్యాయవాది విచారణకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. పోలీసు ఫిర్యాదుదారుగా ఉన్న కేసుల్లో ప్రైవేటు న్యాయవాది వాదనలు వినిపించడం హైకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. సాధారణంగా పోలీసుల తరపున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటరే హాజరవుతుంటారు. అయితే పిన్నెల్లి విషయంలో డీజీపీ కార్యాలయం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో అసాధారణ పరిణామం చోటు చేసుకుంది. కారంపూడి కేసులో ఫిర్యాదుదారు అయిన సిఐ నారాయణస్వామి తరపు న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ కోర్టుకు హాజరయ్యారు. వాస్తవానికి పిన్నెల్లిపై ఉన్న కేసుల్లో పోలీసుల తరపున వాదనల కోసం అశ్విని కుమార్ని నియమించుకోవాలని డీజీపీ కార్యాలయం భావించింది. అయితే అందుకు ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉండటంతో వారి ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. చివరకు నారాయణస్వామి తరపున అశ్విని కుమార్ను రంగంలోకి దించారు. అశ్విని కుమార్ మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఎన్నికల సంఘం తరపు న్యాయవాదిగా అశ్విని కుమార్ను నియమించారు. పదవీ విరమణ తర్వాత కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యక్తిగత కేసులు అశ్విని కుమార్ వాదించారు. ఇప్పుడు పిన్నెల్లి కేసులో అశ్విని కుమార్ తెరపైకి రావడం వెనుక కూడా నిమ్మగడ్డ ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అలాగే టీడీపీ, జనసేన నాయకుల తరపున కూడా అశ్విని కుమార్ వివిధ కేసుల్లో వాదించారు. ఇలా చంద్రబాబు అనుచరులు నిమ్మగడ్డ లాంటి వారు తెర వెనుక ఉండి పోలీసులను నడిపిస్తున్నారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.